ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నువ్వు ఇష్టపడ్డ బంధం నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు. అది ఎలానో తెలుసుకో బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో మనం ఆయన మాటల ద్వారానే విందాము. అయితే బ్రతికినంత కాలం కూడా మనం కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉండాలని, ఆ వ్యక్తి కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటాము, ఎన్నో అవమానాలు భరిస్తూ ఉంటాము, ఎన్నో బాధలు పడుతూ ఉంటాము, ఎంతో మందిని ఎదుర్కొంటూ ఉంటాము, ఎంతో మందిని వదులుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఆ వ్యక్తి మనల్ని అర్థం చేసుకుంటారు అని. మన అనుకున్న వ్యక్తి మన నుంచి దూరం అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. అలాంటి వ్యక్తి మనల్ని వెతుక్కుంటూ రావాలంటే మనం చేయాల్సింది ఏంటో అంటే, ఆ వ్యక్తి మనల్ని ఎత్తుక్కుంటూ ఎలా వస్తారనేది ఇప్పుడు మన బాబాగారు మనకు ఒక చిన్న కథ రూపంలో మనకు చెప్తున్నారండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఒక ఊరిలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా కొనసాగుతూ ఉండేది. పాపం వాళ్ళు లేని వాళ్ళైనా వారానికి 3 రోజులు 4 రోజులు పనిలోకి వెళ్ళి వచ్చే డబ్బులతో ఇంట్లో గడుపుతూ ఎంతో ఆనందంగా జీవించేవారు. ఒకరోజు అనుకోకుండా వాళ్ళ భర్త వాళ్ళ ఫ్రెండ్ అనేది ఇంటికి రావడం జరుగుతుందన్నమాట. అనుకోకుండా ఇంటికి వస్తారు. అయితే ఆ భర్త వాళ్ళ ఫ్రెండు ఈ అమ్మాయి కూడా తెలుసనమాట. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ భర్త వాళ్ళ ఫ్రెండు ఇద్దరు కూడా ఒకే కాలేజీలో చదువుకునేవారు. అయితే కాలేజీలో చదువుకునేటప్పుడు ఆ అమ్మాయిని లవ్ చేయమని వేధించేవాడు. అప్పుడు ఎంతకి కూడా ఈ అమ్మాయి ఒప్పుకోలేదు. ఎన్నోసార్లు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ అమ్మాయికి పెళ్ళైపోయింది. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారనమాట. అయితే అప్పుడు ఈ అమ్మాయిని చూశాడనమాట. అంటే వాళ్ళ భర్త వాళ్ళ ఫ్రెండ్ ఈ అమ్మాయిని చూసి, నువ్వు నా ఫ్రెండ్ని మ్యారేజ్ చేసుకున్నావా? నీ పని ఇలా కాదు, ఎలా చెప్తానో చూడు. నన్ను పెళ్లి చేసుకోమంటే నాకు అసలు ఇష్టం లేదని నా పరువు తీసావు కదా, నీ జీవితాన్ని ఎలా చేస్తానో చూడు అని తన మనసులో అనుకుంటాడు. అనుకొని ఆ రోజు వదిలేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత రోజు తన ఫ్రెండ్ కోసం మళ్ళీ వస్తాడనమాట. వస్తే తన భార్యకి చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే ఇతడు మంచివాడు కాదని ఆమెకు తెలుసు. అందుకని ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే కాలేజీలో జరిగినవన్నీ కూడా తన భర్తతో ఎక్కడ చెప్తాడు, చెప్తే తన భర్త ఎక్కడ తను తప్పుగా అర్థం చేసుకుంటాడని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ ఈలోగా అనుకుంటుంది, నా తప్పు అయితే ఏమాత్రం లేదు కదా, ఏం చెప్పినా కూడా నా తప్పు ఎలా అవుతుంది? అసలు ఇతను చెప్పకముందే నేనే కాలేజీలో జరిగిందంతా కూడా చెప్పేస్తాను, నా భర్తకి నేనే అన్నీ చెప్పేస్తానని అనుకుంటుందన్నమాట. అయితే ఈమె చెప్పే లోపే ఇతడేం చేస్తాడంటే తన భర్త దగ్గరికి వెళ్ళి, ఒరే, నువ్వు చాలా మంచివాడు, కానీ నీ జీవితం ఇలా అయిపోయిందని నేను అస్సలు అనుకోలేదని అంటాడు. అతడు వెంటనే, ఏం మాట్లాడుతున్నావురా, నా జీవితానికి ఏమైంది? నాకు మంచి భార్య ఉంది, మేము ఆనందంగా ఉన్నామని అంటాడు. అయితే లేదురా, మీ ఆవిడ నువ్వనుకున్నంత మంచిది కాదు. కాలేజీలో చాలా మందితో ఎఫ్ఐఆర్ ఉండేది. ఎందుకంటే నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం కాబట్టి మీ ఆవిడ గురించి నాకు కూడా బాగా తెలుసు. మీ ఆవిడికి చాలా మంది కూడా మంచి చేసుకున్నారని ఈ విధంగా చెప్తాడనమాట. వెంటనే అతనికి చాలా కోపం వస్తుంది, చాలా బాధ కూడా కలుగుతుంది. ఏం చేయని తెలియని పరిస్థితిలో ఉంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ చెప్పింది అంతలా ఏమీ నమ్మలేదన్నమాట, వదిలేస్తాడు. కానీ ఆ తర్వాత రోజు భర్త ఇంట్లో లేనప్పుడు తన ఫ్రెండ్ ఇంట్లోకి, అంటే తన భార్య దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడతాడు. అలా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే తన భర్త దగ్గర తినని చెడ్డగా నిరూపిద్దామని, ఎలా అయినా సరే ఇంట్లో నుంచి పంపించేద్దామని ఏం చేస్తాడంటే తన భర్తకు ఫోన్ చేసి చెప్తాడు. ఎలా అంటే, ఇప్పుడు మీ ఇంటికి వెళ్తున్నాను, మీ ఆవిడ ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళగానే నాతో మాట్లాడుతుంది, చక్కగా నవ్వుతూ ఉంటుంది, కావాలంటే చూడు, నీకు నమ్మకం లేకపోతేని ఫోన్ చేసి చెప్తాడు
చెప్తాడు. వెంటనే చెప్పిన తర్వాత ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యతో ఈ విధంగా అంటాడు, నేను కాలేజీలో చాలా ఇబ్బంది పెట్టాను కదా, నన్ను క్షమించు. నేను చేసిన తప్పేంటో నేను తెలుసుకున్నాను. ఇటువంటి పొరపాటు ఇంకెప్పుడు కూడా చేయకూడదని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెల్లిగా భావిస్తున్నాను. ఇంతకు ముందు జరిగింది ఏది కూడా నువ్వు మనసులోకి పెట్టుకోకు. ఇప్పుడు నువ్వు నాకు చెల్లితో సమానము. నన్ను అన్నయ్య అని ఒక్కసారి పిలువు అని అంటాడనమాట. వెంటనే ఆమె చాలా ఆనందపడుతుంది. నీలో ఇంత మార్పు వచ్చిందా, నన్ను అన్నయ్య అనమంటున్నావా అని ఎంతో ఆనందపడుతూ ఉంటుందన్నమాట. తన చెయ్యి తీసుకుని ఎంతో ఆనందంగా నాకు ఒక మంచి అన్నయ్య దొరికాడని చెప్పి తన చేతిలో చెయ్యి వేసి ఆనందపడుతూ ఉంటుందన్నమాట. ఈలోపు తన భర్త బయట నుంచి చూస్తాడు. అయితే తన భార్య తన చెయ్యి పట్టుకోవడం ఇవన్నీ కూడా చూస్తాడనమాట. నవ్వడం, చెయ్యి పట్టుకోవడం చూస్తాడనమాట. కానీ వాళ్ళ మాట్లాడే మాటలు ఇతనికి వినిపించదు. కేవలం వాళ్ళు చేసే పని మాత్రమే, వాళ్ళు నవ్వేవి మాత్రమే కనిపిస్తాయి. కానీ అప్పుడు తన భర్త కనిపిస్తుంది. నా ఫ్రెండ్ చెప్పింది నిజమే, నా భార్య ఏమాత్రం కూడా మంచిది కాదని ఇలా అబద్ధం చేసుకుంటూ ఉంటాడనమాట. వెంటనే వచ్చి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఇలాంటి దానివని నాకు తెలియదు, నువ్వు ఎలాంటి దానివో తెలియక నిన్ను పెళ్లి చేసుకున్నానని తను కొట్టడం, తిట్టడం చేస్తాడనమాట. కొట్టిన తర్వాత ఆమె ఎంతగానో ప్రార్థిస్తుంది. ఏమండి, నా తప్పు ఏమాత్రం కూడా లేదు. ఇప్పుడు వచ్చి మీరు చూసిందంతా ఏమాత్రం కూడా నిజం కాదండి. ఇతను నన్ను ఇంతకుముందు కాలేజీలో నేను చదువుతున్నాము, ఇంతకుముందు నన్ను లవ్ చేయమని బలవంతం చేసేవాడు. కానీ నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు వచ్చి నన్ను అన్నయ్య అని పిలవచ్చు అని పాతవి జరిగినవన్నీ కూడా గుర్తుపెట్టుకోవద్దని చెప్పాడు. అందుకే అలా అనడంతో అన్నయ్య అని పిలవమన్నాడు కదని నాకు అన్నయ్య దొరికాడని నేను చాలా ఆనందపడ్డానండి అని ఆమె ఎంతగా చెప్పినా సరే భర్త వినలేదు. బాగా కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అది చూసిన ఆమె ఎంతగానో బాధపడుతుంది. తనలో తానే ఎంతగానో కుమిలిపోతుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళే వద్దని చెప్పినా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి తన బాధ ఎవ్వరికీ కూడా చెప్పుకోలేనంత ఎక్కువగా ఉంటుంది. తన జీవితం మీద తనకి విరక్తి పుడుతుంది. ఇక బ్రతకాలనే ఆశ కూడా కోల్పోయింది. ఎందుకంటే తనకున్న ఒకే ఒక ఆశ, ఒకే ఒక వ్యక్తి తన భర్త ఇప్పుడు తనని అపార్థం చేసుకుని వదిలి వెళ్ళిపోయాడని తనలో తానే ఎంతగానో బాధపడుతూ ఏడవని రోజంటూ ఏమీ లేదు. కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. ప్రతి క్షణం కూడా ఇలా బాధపడుతూనే ఉంది. మొక్కలేని దేవుడు కంటూ లేదు. కానీ ఏ రోజు చూసినా సరే తన భర్త ఇంటికి రాకపోవడంతో తన జీవితం మీద విరక్తితో తను ఎన్నోసార్లు చనిపోవాలని కూడా అనుకుంటుంది. కానీ ఒకవేళ తన భర్త మనసు మారి వస్తాడేమోని ఆశ కలిగి మళ్ళీ బ్రతకడానికి ప్రయత్నం చేసేది. చనిపోవాలనుకున్న ఆలోచన వదిలేసేది. తన భర్త ఇంకా రాకపోవడంతో పదే పదే ఆలోచనలు చేస్తూ ఉండేదన్నమాట. ఇన్ని రోజులు గడిచినా సరే కేవలం బాబాగారి మీద నమ్మకంతో, తన భర్త తన గురించి తెలుసుకుని తప్పకుండా వస్తాడనే నమ్మకంతో బాబాగారు చెప్పిన సందేశం ప్రకారం ఆమె ఆశతో బ్రతికింది. ఒకరోజు ఇంకా ఎప్పటికీ కూడా రాడని అర్థం చేసుకుని ఆమె బాబా గుడికి వెళ్ళి బాబాతోనే ఈ విధంగా గొడవ పెడుతుంది. నువ్వు నాకు అన్యాయం చేశావు బాబా, నేను ఏమీ నిన్ను అడగలేదు. నన్ను ప్రేమించిన నా భర్త నా దగ్గర చేయమన్నాను, కానీ నువ్వు నాకు అదృష్టం లేదనుకుంటా బాబా. ఇక ఈ భూమి మీద ఉండి ఏ ఉపయోగం ఉంది? ఇంకా నేను బ్రతకదలుచుకోలేదు. మీ దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళిపో. నువ్వు అందరికీ మంచి చేస్తావు. నువ్వు నా జీవితంలో జరిగేది ఏది కూడా నాకు నష్టాలే తెస్తున్నావు. నాకు ఏ మాత్రం కూడా నువ్వు నాకు మంచి చేయడం లేదు బాబా అని బాబాతోనే గొడవపడి ఇంటికి వచ్చేసిందనమాట. అప్పుడు ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత పొద్దున్నే గుడికి వెళ్ళి వచ్చింది కదా, ఆ రోజు సాయంత్రమే తన భర్త ఇంటికి రావడం జరిగింది. తన భర్త ఇంటికి రాగానే వెంటనే తన చేసిన తప్పేంటో తెలుసుకొని భార్య కాలు మీద పడి తనను క్షమించమని అడిగాడు. వెంటనే ఆమెకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు గడిచినా సరే అంటే ఆ మనిషికి మార్పు రాకపోయింది. ఇంత సడన్గా రావడం ఏంటి, మార్పు రావడం ఏంటి, అసలు ఏం జరిగింది అని ఎక్కువగా ఆందోళన పడుతూ ఉందన్నమాట. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం జరిగిందని అడుగుతూ ఉంటుంది. ఏమండి, మీరు ఏమైంది, నా గురించి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు కదా, మరి ఇప్పుడు నా గురించి మీకు ఎలా తెలిసిందని అడిగితే అప్పుడు తన భర్త ఈ విధంగా చెప్తాడు. నన్ను క్షమించు, నువ్వు నన్ను నమ్మి వచ్చావు, నేను నిన్ను మోసం చేశాను. నువ్వు నన్ను నమ్మిన విధంగా నేను ఎప్పుడు కూడా నిన్ను నమ్మలేదు. నీ గురించి నా ఫ్రెండు చెడుగా చెప్పిన తర్వాత నేను నమ్మి వెళ్ళిపోయాను. అది చేసింది తప్పని నాకు తెలిసింది. నా ఫ్రెండ్లో ఉన్న వాళ్ళలో ఇంకొకరు నాకు చెప్పారు. అతను చేసిన తప్పంతా కూడా చెప్పారు. నా ఫ్రెండ్ చేసిన పనికి నన్ను క్షమించు, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని ఈ విధంగా అంటాడనమాట. అప్పుడు వెంటనే ఆమె ఎంతో ఆనందపడుతూ, వద్దులేండి, ఇక గతం
గత ఇంకా జరిగిపోయిన విషయాలన్నీ వదిలేద్దాం. ఇక మనం ఏం చేయాలనేది ఆలోచిద్దాం. ఇక పైన ఎవరు ఎన్ని చెప్పినా సరే మన గురించి మనం నమ్మకూడదు. నీ గురించి ఎవరు చెడుగా చెప్పినా నేను నమ్మను. నా గురించి ఎవరు చెడుగా చెప్పినా మీరు నమ్మొద్దు. ఒకరి మీద ఒకరు నమ్మకంతో ఆ బాబాగారి ఆశీర్వాదంతో మనం సంతోషంగా ఉందాము అని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.